భాగవత పద్యమకరంద్ర ప్రియులారా నమస్తే. అలా బ్రహ్మవరాన్ని అనుసరించి ఆ శ్రీహరి మానవ రూపము మృగరూపము కాని నరసింహరూపములో, పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో, బయట లోపల కాని ద్వారస్థలంలో, భూమి మీద కానీ ఆకాశమున కానీ తన యూరువులపైన, సజీవము నిర్జీవము కాని తన వాడి గోళ్లతో దానవీరుడైన హిరణ్యకశిపుని వధించాడు. ఆ సమయంలో స్వామి భయంకరమైన ముఖముతోనూ, సర్పముల వంటి చాచియున్న నాలుకతోనూ, రక్కసుని రక్తంతో తడిసిన కేసరములతోనూ, మెడలో కంఠమాలలుగా ధరించిన రక్కసుని ప్రేవులతోనూ, అప్పుడే ఏనుగు కుంభస్థలమును కొట్టి వచ్చిన సింహము వలె కనిపించుచున్నాడు. అలా ఉగ్ర నరసింహమూర్తిగా కనిపించుతున్న శ్రీహరిని కాంచి రాజభృతులైన రాక్షసులు ఆయనతో యుద్ధమునకు తలపడగా వారందరినీ ఒక్కడు కూడా మిగలకుండా తన చక్రాయుధంతో సంహరించాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు, ఋషులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, భుజంగులు, మనువులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, వైతాళికులు, విష్ణు సేవకులు ఆయనను సమీపించలేక చేతులు మోడ్చి శిరస్సులు వంచి వేనోళ్లా కొనియాడారు. అయినను స్వామి యొక్క ఉగ్రత శమింపనందున లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె కూడా తన అశక్తతను తెలుపగా అందరూ ప్రహ్లాదుడే అందులకు సమర్థుడని గుర్తించి, నాయనా ప్రహ్లాద, నీ తండ్రిని శిక్షించు నిమిత్తము అవతరించిన శ్రీహరి తీవ్ర రోషాయేషుడై ఇంకనూ శాంతింపకున్నాడు. అతని కోపతాపములను ఉపశంపజేయ నీవే సమర్థుడవు కాన నీవు ఆ నరహరి కోపావేశమును శాంతింపజేయవయ్యా అని కోరారు. అప్పుడు ప్రహ్లాదుడు అందులకు సమ్మతించి సింహదేవుని సమీపించి అత్యంత వినయముతో సాష్టాంగ నమస్కారము చేయగా స్వామి శాంతించి ఆ బాలుని చూచి, పురాభవమప్ప ముత్కంఠ కృపామతి కదియంగజీరి సంశోభిత దృష్టి సంఘముల జూచుచూ బాలుని మౌళియందు లోకాభినుతుండు పెట్టే నసురాంతకుడు ఉద్భటకాల సర్ప భీతాభయదాన శస్తము నర్గళ మంగళ హేతుహస్తము నరసింహస్వామి మనస్సులో బాలునిపై కరుణరసం ఉప్పొంగగా దగ్గరకు పిలిచాడు. మిక్కిలి వాత్సల్యంతో అతన్ని చూస్తూ కాలసర్పభూతాలను తొలగించేది, నిత్య శుభాలను కలిగించేది అయిన తన హస్తంతో ప్రహ్లాదుని శిరస్సును ఆప్యాయంగా నిమిరాడు.